హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాని రివ్యూ. ఇవాళ బిగ్ బాస్ షో నాగార్జున గారి ఎంట్రీతో బ్లాస్ట్ అయిపోయిందండి. బ్లాస్ట్ అంటే బ్లాస్ట్. అసలు స్టార్టింగ్లో ఉన్న డీజే సాంగ్ సూపర్ ఉన్నాయి. ఈరోజు రివ్యూని చాలా ప్రిసైజ్గా పెడదామని అనుకుంటున్నానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది. దీంట్లో ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాట్లాడుకునే ప్రతి మాట చాలా నీట్గా క్లియర్ కట్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఈ షోలో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఆ పాయింట్ని లాస్ట్లో రివీల్ చేస్తాను. దానికన్నా ముందర అసలు అశ్విని గౌడకి బిగ్ బాస్ సపోర్ట్ ఉందా అనుకునే విధంగా ఉందండి ఈరోజు షో. ఎందుకంటే ఇన్హ్యూమానిటీగా ఉన్న అశ్విని గౌడని కూడా బిగ్ బాస్ సపోర్ట్ చేశాడు. ఎలా అంటే కిరాక్ సీత గురించి నాగార్జున గారు చెప్తారు లాస్ట్లో, యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ కేరింగ్. అలా ఉన్న మనిషి వీళ్ళు పెట్టే టార్చర్, పనులు చేయాలి అని పెట్టే టార్చర్ విని బాధపడకుండా ఎలా ఉంటుంది. కానీ బిగ్ బాస్ నాగార్జున గారి చేత అశ్విని గౌడకి ఇది గేమ్ కదా, అందరూ అలాగే ఆడాలి కదా అని సపోర్ట్ చేస్తుంటే నేను షాక్ అయ్యానండి. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. మీకేమైనా అయితే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 2, విష్ణుప్రియ యాంకరింగ్ బ్యాక్ఫైర్ అయిందనే చెప్పాలి. విష్ణుప్రియకి తెలియదు అనుకుంటా, ఇదేమి అదర్ షో లాంటిది కాదు, ఇది రియాలిటీ షో. కానీ చాలా గట్టిగా తన ప్రజెన్స్ని, తన స్క్రీన్ టైంని పెంచుకోవడానికి చాలా ఫన్నీ చేద్దామని ముందుకొచ్చి సోనియాని అడుగుతుంది. ఏంటి మొన్న వరకు బాగా తన్నుకున్న నిఖిల్ నువ్వు ఇప్పుడు చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు, దీనికి నీ ఒపీనియన్ ఏంటి అని అనగానే సోనియా నో కామెంట్స్ అని అంటుంది. ఇదంతా సైలెంట్గా ఉండగానే సోనియాకి కోపం వచ్చి రూమ్లో నుంచి బయటకు వచ్చి ఐ వోంట్ సపోర్ట్ అడల్ట్ కామెడీ అని చెప్పి క్లియర్గా చెప్పేసింది. అంత చక్కగా బాగా బ్లాస్ట్ అయిపోయి పిచ్చిగా అంటే ఎక్కువగా మాట్లాడే సోనియా ఈ గత 2 డేస్లో చాలా ప్రిసైజ్గా మాట్లాడుతూ చాలా చక్కగా ఐ వోంట్ సపోర్ట్ అడల్ట్ కామెడీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే సోనియా చాలా చాకచక్యంగా ఆడుతుంది. వీక్ స్టార్టింగ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వీక్ ఎండింగ్ వచ్చేసరికి చాలా ప్రిసైజ్గా మాట్లాడుతుంది. దీంతో విష్ణుప్రియకి నాగార్జున గారి నుంచి పటక్, సోనియా నుంచి పటక్, అందరి దగ్గర నుంచి పుసక్ అయిపోయింది. 3, ఆదిత్య ఓం గారి గేమ్ ప్లాన్ ఏంటి? నాగార్జున గారు అడుగుతారు, నీ స్క్రీన్ టైం కనబడట్లేదయ్యా, నువ్వు అన్ని చోట్ల ఉంటానన్నావు, ఎక్కడా కనబడట్లేదు, అందుకనే 5 సార్లు నిన్ను స్టోర్ రూమ్లోకి పంపించాను అని. అందరి దగ్గర ఆదిత్య ఓం గారు చాలా మంచిగా చక్కగా అందరికీ సపోర్ట్ చేస్తూ కనబడుతున్నాడు. కానీ ఏ గొడవల్లో రావట్లేదు, ఏ దాని విషయాల్లో జడ్జిమెంట్ చెప్పట్లేదు, ఎక్కడా ఉండట్లేదు, ఉన్నారంటూ యాక్ట్ చేస్తున్నాడు జనాల దగ్గర. చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అండి. కానీ ఈ నాగార్జున గారు ఇచ్చిన గుండు సూదితనాన్ని అంటే వెనక నుంచి పంచిచ్చారు కదా, నెక్స్ట్ వీక్ చూద్దాం ఆయన ప్రజెన్స్, స్క్రీన్ టైము, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఆదిత్య ఓం గారు మాత్రం కొంచెం మాస్క్ని తీసి వీళ్ళ అడ్రస్లు కాకుండా అందరి గొడవల్లో దూరుతూ ఆయన స్క్రీన్ టైం పెంచుకోవాలని కోరుకుంటున్న మీ అభిమాని. ఇంకా నిఖిల్ విషయానికి వస్తే అతని మంచితనమే అతనికి బ్యాక్ ఫైర్ అయింది. అందరితో కలిసి ఉండడమే ఆయనకి బాంబ్ బ్లాస్ట్ అయింది. బేబెక్క పేల్చిన బాంబ్ బ్లాస్ట్ వల్ల నిఖిల్ ఇవాళ విలన్ అయిపోయాడు. విలన్ అవుతాడని నేను అనుకోలేదండి. కానీ నిఖిల్ చాలా చక్కగా చాలా గేమ్ని ప్రజెన్స్ పెట్టుకుంటూ ఆడుతూనే ఉన్నాడు. కానీ ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. బిగ్ బాస్ ప్రకారం
ఆయనకి మాత్రం ఒక పెద్ద బ్యాక్ పంచ్ పడిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వీక్ ఆయన కొంచెం హైప్ అయ్యాడు, వీకెండ్లో నాగార్జున గారు దాన్ని కొంచెం తగ్గించాడు. మన సూపర్ స్టార్ మణికంఠ గురించి మాట్లాడుకోవాలండి. మణికంఠ యశ్విని గౌడకి నైఫ్తో గుచ్చుతాడు, 2-sided నైఫ్ అని. అసలు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, ఇక్కడ నాగార్జున గారు ఎక్స్ప్రెషన్ పెడతాను చూడండి. నాగార్జున గారే షాక్లో ఉంటాడు. ఒరే సామ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నారా, మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా, నేను చెప్పేది కాస్త విను అని అనుకునేలాగా ఉందండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా అదే అనిపించిందని నేను అనుకుంటాను. ఆయన కాంట్రడిక్ట్ అవుతుందని ఒక పాయింట్ చెప్తూనే నాగార్జున గారు చెప్పే పాయింట్ గెలిచింది వాళ్ళు, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ గేమ్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పినా వెళ్ళ ఒక 2 నిమిషాలు తినేశాడండి మణికంఠ. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మణికంఠ ఈ వీక్ మొత్తం ఒక ట్రాన్స్లో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఎమోషనల్ అలల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మణికంఠ గేమ్ ప్లాన్ డిఫరెంట్గా ఉండబోతుందని నేను అంచనా వేస్తున్నాను. చూద్దాం. ఫైనల్గా వచ్చేసిందండి, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు. నేను ఫస్ట్ వీడియోలో చెప్పానండి, నాకు తెలిసినంత వరకు నేను కన్ఫర్మ్ అవుతున్నాను, ఖచ్చితంగా బేబక్కే అవుతుంది. ఎందుకంటే కిచెన్లో ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఎలిమినేట్ అవుతారు. ఇవాళ నాగార్జున గారిలో నుంచి ఒక హింట్ కూడా మనకు వచ్చిందండి. ఏంటంటే ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ వీక్లో ఈ కిచెన్ దగ్గర నుంచే గొడవ. అంటే ఈ కిచెన్లో నుంచి ఖచ్చితంగా ఒక పర్సన్ ఎలిమినేట్ అవుతారు. కిచెన్కి చీఫ్ ఎవరు వచ్చిందమ్మా, మన బేబక్క, పెద్దక్క, పుసుక్కక్క బ్లాస్ట్ అయిపోయి బయటకు పోతుంది. ఖచ్చితంగా చూడండి, ఇది నా ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thanks for watching. Please like, share and subscribe to my channel. Thank you.